తల్లి బిడ్డ ఆరోగ్యరీత్యా వారి శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్భధారణ బిడ్డకు కాల వ్యవధి తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ప్రసూతి మరణాలు శిశు మరణాలు సంభవించకుండా వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా స్థానిక వై జంక్షన్ నుంచి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వరకు నిర్వహించిన ర్యాలీని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ప్రశాంతి మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మాతృ ఆరోగ్యం, మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనాభా దినోత్సవ ముఖ్య లక్ష్యమన్నారు. బాలికలను చదవనిద్దాం, ఎదగనిద్దాం. బాల్య వివాహం, సాంఘిక దురాచారం, లేత వయసులో వివాహాలు జరగడం వల్ల కాన్పు కష్టం కావడం, ప్రసూతి మరణాలు, శిశు మరణాలు సంభవిస్తాయన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు, 21 సంవత్సరాల లోపు మగపిల్లలకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వసుంధర, ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీహరిబాబు, డిఎంఓ సత్యకుమార్, డిపి హెచ్ఎన్ఓ వసంతలక్ష్మి, జిల్లా గణాంకాధికారి కుమారస్వామి, ఉప గణాంకాధికారి భాస్కర్, అర్బన్ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, హెల్త్ విజిటర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ఇక్కడ ఒక వై జంక్షన్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో ర్యాలీ ద్వారా అందరికీ కూడా అవగాహన కల్పించాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తూ హెల్దీ సమాజాన్ని ప్రొడ్యూస్ చేయాలి అనేది ఉద్దేశం. సో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంటే బాల్య వివాహాలు చేయకూడదు అని, వాళ్ళకి ఇనఫ్ మెచ్యూరిటీ అంటే 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడమే కాకుండా ఒక 20 సంవత్సరాలు దాటాక వాళ్ళకి పెళ్లి చేయడం, తర్వాత పెళ్లి తర్వాత వచ్చే సమస్యల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం, అలానే పిల్లలని కనేటప్పుడు అంటే వాళ్ళు డ్యూరింగ్ ద బర్త్ టైం, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం, అలానే ఒక బిడ్డకి ఇంకొక బిడ్డకి కనీసం 1-2 years మనం ఎడమను పాటిస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం మదర్కి కూడా వాళ్ళకి చక్కగా కేర్ కూడా తీసుకోగలరు అనే ఉద్దేశంతో ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా అమలు చేయడంలో ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ తెలిసేటట్టుగా ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేట్ చేస్తూ మన ఆశాస్ అండ్ ఏఎన్ఎంస్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి అఫీషియల్ ద్వారా కూడా అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతుంది.